కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనికాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోల కొనియాడిరి. సౌనికాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సుతునిగాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు ఆరి షడ్వర్గములకు దాసులై అత్యాచార పలురై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమై దైన కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధన కుపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమమైన దైవమయవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలుగు పాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయాలతో ఉన్నాము, కానీ దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి. అంత సూతుడు ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందులి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులో నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు భుక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలయును. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయములు గాని శివాలయములు గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలయును. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవించుదురు. సూర్యుడు తులారాశి ఉన్న 4 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులవుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారులను చూచి ఎగతాళి చేసినా కానీ, వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలగొట్టేయే కాక, వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసలు పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండలాదిహీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించుచు ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటియే కాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వారనుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెననేదని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏ వగింపు అసహ్యం కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యం గ్రహించి ఇటువంటి పుణ్యకాలంను చేతులారా విడువక ఆచరించవలెను. ఇటల 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం నుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో 4 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలితం కలుగును. ఈ మాసంలో ధనము, దానము, బంగారం, గృహం, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరిగని పుణ్యం లభించును. ఈ 4 రోజులు ధనవంతుడైనను పేదవాడునైనను మరెవ్వరునైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 30వ రోజు పారాయణం 30వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.